గత ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలేసిన అన్ని పెండింగ్ పనులను తాము పూర్తి చేసి నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు నగరంలో పలు డివిజన్లలో మంత్రి ఆకస్మికంగా పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధికి తీసుకొచ్చిన చర్యలు నామమాత్రమేనని ఆరోపించారు. పాఠశాలల వద్ద అందుబాటులో లేని ఎడ్యుకేషన్ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ను ఆదేశించారు. నెల్లూరు సుందరీకరణ అండర్ డ్రైనేజీ పనులు గతంలో తాను పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కాలంలో దాదాపు నిర్మించానన్నారు. 165 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లయితే నెల్లూరు నగరంలో తాగునీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇతర సదుపాయాల కల్పనకు వైసీపీ ప్రభుత్వం వదిలేసిందన్నారు. ఈ పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ఆ మేరకు నిధుల మంజూరుకు అనుమతి పొందినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. నెల్లూరులో 54 డివిజన్స్ ఉన్నాయి. అటు అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు. ఉండే పార్కులన్నీ 2014-19లో అనేక పార్కులు డెవలప్ చేయడం జరిగింది. పార్క్ ప్రతి లేఅవుట్లో, ప్రతి పెద్ద లేఅవుట్లో పార్క్ కొంత స్థలం వదలాలి. గ్రీన్ అండ్ బ్లూకి ఒక 10% ఏరియా వదలాలి. అవి ఎక్కడెక్కడ మొత్తం ఐడెంటిఫై చేయమని ఆ రోజు అధికారులు చెప్పడం. దాదాపు 100 పైన ఉన్నాయంటే అన్నింటినీ యాక్చువల్గా శాంక్షన్ ఇచ్చాం. దాదాపు మెజారిటీ చేశారు. ప్రతి దగ్గర జిమ్ ఎక్విప్మెంట్, ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నా. ఒక ఏజ్ పిల్లల దాకా ప్లే ఎక్విప్మెంట్తో ఆడుకుంటారు. ఒక ఏజ్ దాటిన వాళ్ళు, పెద్దవాళ్ళు జిమ్ ఎక్విప్మెంట్ కావాలని కోరుకుంటారు. అలాంటిది ఓపెన్ జిమ్, ఓపెన్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర పెద్ద ఘాటు కట్టాలని ఆ రోజు అక్కడ ఉన్న పూజారులు, ప్రజాప్రతినిధులు అడిగారు. ఆడ ఆల్మోస్ట్ అయిపోయింది. జస్ట్ ఓన్లీ ఫినిషింగ్ చేయాలి. దాన్ని గత 5 సంవత్సరాలు వదిలేశారు. దాన్ని కూడా ఒకసారి ఆ యొక్క కన్సర్న్ మంత్రి ఆనంద రామనాయుడుతో కూడా మాట్లాడి యాక్చువల్గా దాన్ని కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా